రోజురోజుకు పెరుగుతున్న వాహన కాలుష్యం కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, ఓజోన్ పొరపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని సర్కిల్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, చిట్వేల్ ఎస్ఐ వినోద్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పర్యావరణ పరిరక్షణకు కీలకంగా మారిందని వారు అభిప్రాయపడ్డారు. తిరుపతి జిల్లా రైల్వేకోడ్ నియోజకవర్గ పరిధిలోని చిట్వేలిలో శ్రీ సద్గురు ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన బి గ్రేడర్ ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ మోడల్ ను వారు శుక్రవారం ఆవిష్కరించారు. ఇప్పటి వరకు మార్కెట్లో ఎక్కువగా స్కూటీ మోడళ్లు మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు మోటార్ సైకిల్ మోడల్ రావడం యువతలో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, ఇంధన సంక్షోభం కారణంగా డీజిల్, పెట్రోల్ ధరలు సామాన్యులకు భారంగా మారాయని అన్నారు. ఇలాంటి సమయంలో ఎలక్ట్రికల్ బైకులు ప్రజలకు ఆర్థికంగా ఉపశమనం కలిగించే ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయని వివరించారు. పెట్రోల్ వినియోగం తగ్గడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు భవిష్యత్తులో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగమే ప్రధాన ధోరణిగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇలాంటి ఆధునిక వాహనాలను ప్రజలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. సందర్భంగా శ్రీ సద్గురు ఎంటర్ప్రైజెస్ కు చెందిన ఈ బైక్ సేల్స్ అండ్ సర్వీసెస్ మేనేజింగ్ పార్ట్నర్లు గోపీదేశి ప్రసాద్, భానుప్రకాష్ చౌదరి, పిడుగుల గోపాల, బాల నాగేంద్ర ప్రసాద్లను అధికారులు అభినందించారు. పర్యావరణ హిత వాహనాల ప్రోత్సాహంలో సంస్థ చేస్తున్న కృషికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.